క్లూ టుడే న్యూస్కి స్వాగతం. శంకర్పల్లి నుండి ఫతేపూర్ వరకు ఏర్పడిన గుంతలను ఇంకెప్పుడు మరమ్మతులు చేస్తారని, ప్రజల ప్రాణాలు పోవాలా అని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ నరేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం శంకర్పల్లి నుండి ఫతేపూర్ రోడ్డుపై ఏర్పడిన గుంతల వద్ద శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంతలు పూడ్చాలని ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4-5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ రోడ్డును బాగు చేయకపోవడంతో శంకర్పల్లికి చెందిన ఓ వ్యక్తి, పర్వేద గ్రామం చెందిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వేనేంద్రాచారి, సభ్యులు మహేందర్ రెడ్డి, ఇందూర్ రాజు, కరాటే రవి, పర్వేద రవి, జన్వాడ రాజు, గంగాధర్, బసవరాజ్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. సరిగ్గా ఈ రూట్ అండి శంకర్పల్లి చౌరాసా నుండి ఫతేపూర్ బ్రిడ్జి తర్వాత ఈ రూట్ కూడా వెళ్ళే నవపేట, మోన్పేట అక్కడ పరిసర ప్రాంతాల వరకు కూడా ఒక సుమారు అరగజం నుంచి గజం వరకు గుంతలు ఏర్పడి ఈ రోడ్ వేసి 5 సంవత్సరాలు అవుతుందండి. ఇదే రోడ్డు నుండి ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అండ్ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న వీళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్తారు. మళ్ళీ సంక్షేమ పథకాల కోసము ఎస్ఐ, ఎండో, ఎంఆర్ఓ, సిఐలు, ఆఫీసర్స్ అంతా అన్ని శాఖలకు సంబంధించిన ఆఫీసులందరూ ఈ రోడ్ గుండా వెళ్తున్నారు. ఈ గుంతల నుంచి ఏమైందంటే లాస్ట్ ఇయర్ 1.5 years బ్యాక్ శంకర్పల్లి గణేష్ నగర్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోయిండు. ఒక 3 సంవత్సరాల క్రితం పర్వేద గ్రామానికి చెందిన ఒక మహిళ చనిపోయింది ఆ రోడ్ మధ్య అటువైపు. ఇంత పెద్ద డేంజర్గా ఈ గుంతలలో రాత్రిపూట అయితే కింద పడుతున్నారు. అవి అసలు వాళ్ళ అఫీషియల్ లెక్కకే రావట్లేదు. ప్యాచ్ వర్క్ చేయడానికి కూడా శంకర్పల్లి మున్సిపల్ అధికారులకు చేతన కావట్లేదు. రోజు ఇక్కడ నుంచి సంక్షేమ పథకాల కోసం బయలుదేరే ఎమ్మెల్యే యాదనగర్ కానీ, తర్వాత అంతకుముందు ఎంపీ రంజిత్ రెడ్డి సార్తో కూడా మాట్లాడాను నేను. ఇది ఎలక్షన్ల కంటే ముందు చేస్తామన్నారు, చేయలేరు. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ కూడా ఇక్కడికి వచ్చిండు. అతని వల్ల కూడా సరిగా అవుతుందో లేదో అర్థం కాని పరిస్థితి ఇక్కడ. గడ్డం ప్రసాద్ సార్, స్పీకర్ సార్ అయితే డైలీ ఇదే రూట్లో వస్తుంటారు, పోతుంటారు. వాళ్ళు నిద్రపోయి ప్రయాణిస్తుర్రా, కళ్ళు తెరుచుకొని ప్రయాణిస్తుర్రా, ఐ కాంట్ అండర్స్టాండ్. అంటే ప్రజల ప్రాణాలు ఏమైనా అయిపోయి బలైపోయినా అని చెప్పి అంత ఒక ధ్యాసలో వాళ్ళు ఉండడం చాలా బాధాకరం. ఇప్పటికైనా శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ గారు ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ శంకర్పల్లి మున్సిపల్ డెవలప్మెంట్ కోసం కోట్ల రూపాయలు వచ్చినాయి. అన్ని అసంపూర్తి గల్లీల రోడ్లు, మెయిన్ ఈ ప్రధాన హైవే చౌరాసాలో ఇటువంటి దుస్థితితోటి కార్ల పార్ట్స్ పాడైపోతున్నాయి, కింద పడి వాహనాలు ఇబ్బంది అవుతున్నాయి. వర్షాకాలం వస్తుంది, ఆ గుంతల మించి తెలియక స్పీడ్గా వెళ్తే పడి చచ్చిపోతారు. ఇంత దారుణంగా 5 సంవత్సరాలు అవుతుంది. ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ బట్టల షాపులు ఓపెన్ చేయడానికి, టీ కోట్లు ఓపెన్ చేయడానికి, మంగళ షాపులు ఓపెన్ చేయడానికి ఇక్కడ వస్తున్నారు తప్పించి అసలు ఈ ప్రజలకు కింద పడకుండా ఈ కంకర్ వేసి లేకుంటే మట్టి వేసి ప్యాచ్ వర్క్ చేద్దామని అస్సలు వాళ్ళకి రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదు అనేది ఒక పెద్ద క్వశ్చన్. కాబట్టి చాలామంది ప్రజలు